ఆరో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీని నడపడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఫ్లోర్ కోఆర్డినేషన్ దెబ్బతింది. అధికార పార్టీ సభ్యులు సీఎం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందజేస్తారు అసెంబ్లీ నుంచి. ఎస్ మహేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం పద్దుల బుక్కులు బీఆర్ఎస్ సభ్యులకు నిన్న సాయంత్రమే అందజేయాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా అందజేయనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సభ్యులు ఏమంటున్నారు, ఏమని చెప్తున్నారు? కుమార్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. కానీ సమయపాలన పాటించడం లేదని కూడా ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గంటల తరబడి టీ బ్రేక్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి కూడా టీ బ్రేక్ పేరు చెప్పి అటు ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, ఇతర ప్రయాణాలు చేయడం, దానికి సంబంధించి కూడా ఆలస్యం చేయడం, సమయపాలన పాటించడం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిన్న పద్దులకు సంబంధించి బుక్లు, ఈరోజు పద్దులకు సంబంధించి చర్చ ఉండవుంది. దానికి సంబంధించి ఆ బుక్కులు కూడా ఇంతవరకు అందలేదని కూడా తెలుసా. దీనిపై కూడా ఇటు నిన్న అటు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత అటు ప్రో లీడర్ హరీష్ రావు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కూడా తన బాధ్యతను కర్తవ్యం నిర్వహిస్తుందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రోజు సంబంధించి చూస్తే ఇటు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో కూడా ఇటు రాష్ట్రంలో అటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ సంబంధించి గ్యాస్, ఇటు యూరియా కొరత సంబంధించి కూడా దీనిపై చర్చించాలి. దీనికి సంబంధించిన అటు ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించే విధంగా దీనిపై చర్చ చేపట్టాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలకు సంబంధించి ఆ సభలో ప్రశ్నిస్తుంది. మొదటి రోజు చూసినట్టయితే ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలి, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సభ్యులు నిరసనలు చెప్పారు. దానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించి కూడా అటు స్పీకర్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన మద్దతు ధర కావచ్చు, ఇటు అంతేకాకుండా ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించి ఇప్పుడు 2.5 ఏళ్లు గడుస్తా ఉంది. ఇంతవరకు కూడా ఇటు ఆ బడ్జెట్ 3,24,000 కోట్లకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఆ బడ్జెట్ లో ఎక్కడ కూడా ఇటు ఆ గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, రైతులకు కావచ్చు, ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా ఉందని కూడా ఇటు ఇప్పటికే ఆ బీఆర్ఎస్ ప్రధానంగా అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక శాసన సభలో కావచ్చు, ఇటు శాసన మండలికి సంబంధించి కూడా ఇటు సభ్యులు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఇటు మంత్రులు పదే అడ్డు చెప్పడం కావచ్చు, అడ్డుకోవడం కావచ్చు, వారికి మైక్ కట్ చేయడం కావచ్చు, ప్రధానంగా ఒక సమస్యగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష సభ్యులను కూడా పదే అడ్డుకోవడంపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇటు ఆ టీ బ్రేక్ పేరుతో గంటల తరబడి ఆలస్యం చేయడం కావచ్చు, సమయపాలన పాటించకపోవడం వల్ల నిన్న అటు బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్, అసెంబ్లీ శాసనసభ నుంచి కూడా వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శాసన మండలిలో కూడా అదే తీరు కనిపించింది. సభ్యులు మాట్లాడుతున్నంత సేపు కూడా అటు చైర్మన్ కావచ్చు, మైక్ కట్ చేయడం కావచ్చు, వారికి సమయం ఇవ్వకపోవడము, అధికార పక్ష మంత్రులకు సంబంధించి కావచ్చు, సభ్యులకు సంబంధించి ఎక్కువ సమయం ఇవ్వడం, అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం వారిని పదే అటు విమర్శించే విధంగా మాట్లాడినా కానీ వారికి సంబంధించి ఎక్కువసేపు సమయం కేటాయించడం, వారికి తిరిగి బీఆర్ఎస్ సభ్యులు వారికి సమాధానం ఇచ్చే సమయంలో కూడా వారికి మైక్ కట్ చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన సభలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయని కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. గంటల కొద్దీ అటు పరిదినాలు పెంచాలన్నా కానీ ఇప్పటికీ మనం చూడొచ్చు, శాసన మండలి నిన్న ఈరోజు వాయిదా వేశారంటే మళ్ళీ మండే వరకు కూడా అటు ఎలాంటి చర్చలు లేకుండానే దానికి సంబంధించి ఆ వాయిదా వేసిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక ఈరోజు శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. అనంతరము పద్దులపై చర్చ కొనసాగుతాయి. కానీ ఇంతవరకు పద్దులకు సంబంధించిన బుక్కులు అందకపోవడం పట్ల కొంత ఆశ్చర్యం, ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.